రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట దక్కింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ సమయంలో ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వర్తించకూడదని షరతు పెట్టింది. మద్యం కుంభకోణం కేసులో భాగంగా మార్చి 24న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది ఈడీ. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ లిక్కర్ కేసులో భారీ ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సో ఆ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. సో 5 ఏళ్లకోసారి ఇచ్చేటువంటి లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం తాము అనుమతిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిని లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఆపలేమని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో ఈ 21 రోజుల పాటు తాము బెయిల్ ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. సో జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ ఇచ్చారు. 2వ తేదీన తిరిగి ఆయన కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది. సో 2వ తేదీన ఆయన తిరిగి తిహార్ జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో నిజానికి బెయిల్ ఇస్తున్నటువంటి సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు నమోదైంది 2022 సంవత్సరంలో. అరవింద్ కేజ్రీవాల్ను 2024లో అరెస్ట్ చేశారు. సో సంవత్సరాల పాటు ఆయన బయటే ఉన్నారు కాబట్టి ఇప్పుడు 21 రోజుల పాటు బయటికి విడిచిపెట్టడం వల్ల, బెయిల్ ఇవ్వడం వల్ల పెద్దగా ఎలాంటి తేడా ఉండదు, ఎలాంటి డిఫరెన్స్ ఉండదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వాదించారు. సో ఆ నేపథ్యంలో కోర్టు మొత్తం అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వినిపించినటువంటి వాదంతో ఏకీభవించింది. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే లోక్సభ ఎన్నికలు 5 ఏళ్లకోసారి వస్తాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు గ్రహించింది. సో ఆ నేపథ్యంలో ఆయనకు 21 రోజుల పాటు బెయిల్ ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఆ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కల్లా ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. నిజానికి గత నెల పైగా కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. సో ఒకవైపు కేజ్రీవాల్ పైన ఛార్జ్షీట్ కూడా ఈరోజు దాఖలు చేసేందుకు ఈడీ సిద్ధమవుతుంది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా కేజ్రీవాల్ అని ఈడీ అభివర్ణిస్తుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయని ఈడీ చెప్పింది. అలాగే ఈడీ మరికొన్ని ముఖ్య విషయాలు చెప్పింది. ముఖ్యమంత్రి అని చెప్పి, అలాగే ఒక పార్టీ అధ్యక్షుడు అని చెప్పి కనుక కొత్త ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారం కోసం కనుక బెయిల్ ఇచ్చినట్లయితే ఇది రాబోయే రోజుల్లో ఇది ఒక సాంప్రదాయంగా మారి మరికొంతమంది కూడా కోర్టు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి కొత్త సాంప్రదాయానికి తెర తీయవద్దని సుప్రీంకోర్టును కోరింది. కానీ సుప్రీంకోర్టు ఆ వాదనను తిరస్కరించి కేజ్రీవాల్ను బయటికి విడిచిపెట్టింది. సో ఆ నేపథ్యంలో ఢిల్లీలో ఈ నెల 25వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే పంజాబ్లో కూడా ఈ నెలాఖరున ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ 2 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక పెద్ద భారీ టానిక్ లాంటి వార్తగా ఇది చెప్పొచ్చు. రైట్ వెంకటేష్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.